నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనం 2025 ఏ డేట్ వారికి ఎలా ఉండబోతుంది, వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయవలసిన పరిహారాలు ఏంటివి అనేది మొన్నటి నుంచి కూడా ప్రతి ఒక్క నెంబర్స్ వారికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే చాలామంది నన్ను అడగటం వల్లనే, ఎందుకంటే గురుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుసు, మా లగ్నం ఏంటో తెలుసు, మా రాశి ఏంటో తెలుసు, మా నక్షత్రం ఏంటో తెలుసు అన్న వాళ్ళు చాలామంది 100లో 40% ఉన్నారు. బట్ 60% వాళ్ళకి తెలియదు. గురుగారు మాకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, మా మమ్మీ డాడీ రాపిచ్చారు, అది ఒరిజినల్ లేదా, అది కూడా మాకు తెలియదు అంటే నో ప్రాబ్లం. అట్లా రాసి ఉన్నది కూడా తప్పకుండా నీ లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నువ్వు 7/6 అంటే 7, 16, 25 తేదీలో పుట్టావు. నీ లైఫ్లో ఎక్కువ శాతం ఇన్సిడెంట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే 3, 4, 5 ఈ డేట్స్లో జరుగుతుంది. అంటే 3, 12, 21, 30 ఈ తేదీలలో నీ లైఫ్లో ఇన్సిడెంట్స్ ఉంటాయి. నీ పిల్లలు పుట్టడం, లేదా నీ మ్యారేజ్ కావటం, నువ్వు బండి కొనటం, ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్స్ నువ్వు టాలీ చేసుకోవచ్చు. మనం టాలీ చేసుకొని చూడొచ్చు. అదే మనం ఏదన్నా మనకి ఏదైనా శుభ కార్యక్రమం చేసాం, అది 5, 14, 23లో జరుగుతుంది. అప్పుడు అలాంటి మనం కొన్ని మిమ్మల్ని అడిగిన అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే నేను అదే చేస్తాను. మీ డేట్ ఆఫ్ మీ మ్యారేజ్ డేట్ చెప్పండి, లేదా మీరు ఫస్ట్ వెహికల్ కొన్న డేట్ చెప్పండి, లేదనుకుంటే మీరు ఏదైనా ప్లాట్ కొన్నారు ఆ డేట్ చెప్పండి. దాంట్లో మేము ఏంటంటే అనలైజేషన్ చేసుకొని ఓకే రైట్, ఇది దీనికి 80% మ్యాచింగ్ ఉంది, సో దీనికి తగ్గట్టు ఈ రెమెడీస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి మనం పామిస్ట్రీ కూడా చూస్తాం. ఆ పామిస్ట్రీలో కూడా ఎలాంటి ప్లానెట్ ఇక్కడ యాక్టివ్ ఉంది, లేదంటే ఓవర్ హెడెడ్ అయిపోయింది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మనం చెప్తాం వాళ్ళకి. సో ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళు తప్పకుండా వాళ్ళ లైఫ్లో మంచి గోల్స్ రీచ్ అవుతూనే ఉన్నారు ఇప్పటి నుంచి, కొన్ని 13 years నుంచి. కాబట్టి మీరు కూడా మంచి యాస్ట్రో న్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి, అన్నీ తెలుసుకోండి. ఈ 2025లో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వండి. సో ఈ రోజు మనం తెలుసుకోబోయే డేట్ ఏంటంటే 6, 15, 24. ఇది ఆల్రెడీ లగ్జరియస్ నెంబర్, శుక్రుడు నెంబరు వచ్చేస్తుంది ఈ సంవత్సరం అంటే అట్లేం లేదు. రిలేషన్షిప్ ఫస్ట్ జాగ్రత్త. అలాగే మీకు ఎవరైతే గర్ల్స్ పర్టికులర్ ఉన్నారో వాళ్ళకి లోయర్ అబ్డమన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్య సమస్యలలో వచ్చేది పర్టికులర్ లోయర్ అబ్డమన్ ప్రాబ్లం, స్టమక్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ ఒకటి వస్తే ఫంగస్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఎవరికైతే ఆదాయం ఓకే ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంది, 6/9 కాంబినేషన్ అనుకున్న 6/4 గురుచండాల యోగం అంటాం రైట్. దానికి మనం చేసుకోవాల్సిన ప్రికాషన్ నిత్యం ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే కానీ గుళ్ళో ఏంటంటే ఒత్తులు వస్తాయి కదా, మనం దీపారాధనకు ఒత్తులు వాడతాం కదా, ఆ ఒత్తులు ఎక్కడైనా సరే నీ పేరు మీద ఇచ్చేసాయి. నా ఆరోగ్యం బాగుండాలి తండ్రి, సంవత్సరం మొత్తం కూడా నా బాబా ఆరోగ్యం బాగుండాలి, నా పిల్ల ఆరోగ్యం బాగుండాలి, ఆ ఒత్తులు అక్కడ దానం ఇచ్చేసాయి. ఎవరైతే ఇంట్లో డబ్బు ఎక్కువగా నాకు ఉండాలి, డబ్బు నిత్యం కూడా ఈ సంవత్సరం మనకి ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని టార్గెట్స్ మనం ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా రీచ్ అవుతారు డెఫినెట్లీ. అది లగ్జరీస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సంథింగ్ ఎనీ డిజైర్, చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే ప్రతి బుధవారం, శుక్రవారం రోజు ఎక్కడైనా సరే కానీ కొంచెం అంటే ఇప్పుడు నేను దర్గానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే నిరాకారాన్ని మన సోదరులు చాలామంది పూజిస్తారు కాబట్టి ఆ పర్సన్ ప్రాంతాలలో ఎవరైతే బెగ్గర్స్ కానీ ఫకీర్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయండి. నెలలో ఒకసారి ఇస్తాను, నో ఇష్యూ. ఇది మనకి ఎవరికైతే ఆదాయం కావాలో. నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు, ప్రతినిత్యం నేను వ్యాపారం చేస్తున్నా అంటే ఒకటే పని చేయి, నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఏదైనా పాడుబడి టెంపుల్ ఉంది, పాడుబడ్డది అంటే 6, 15, 24లో పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, అది అంటే ఆల్మోస్ట్ డిమాలిషన్కి కానీ, లేదా ఆ టెంపుల్కి చాలా తక్కువ మంది వెళ్తారు గురుగారు అన్నప్పుడు, నీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం ఆయిల్, ఫ్లవర్స్ అక్కడ ఇస్తుండు. వారానికి ఒకసారి ఇస్తావా అని నీ యొక్క బడ్జెట్ ప్రకారంగా నీ వ్యాపారం ఎంత పెరగాలనుకుంటున్నావో ఆయిల్ ఇవ్వు, అక్కడ దీపం పెట్టడానికి ఇవ్వు, అక్కడ ఫ్లవర్స్ ఏదైనా సరే కానీ ఆరెంజ్ కానీ వైట్ కానీ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఈ సంవత్సరం మొత్తం వ్యాపారస్తులకి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు పర్టికులర్ ప్రైవేట్ జాబ్ అయితే మీరేం చేయండి అంటే, ఎక్కడైనా సరే కానీ వృద్ధాశ్రమం ఎక్కడైతే ఉందో ఆ వృద్ధాశ్రమంలో కరెంట్ బిల్లో మీ కాంట్రిబ్యూషన్ అంతో ఇంతో చేయండి. కరెంట్ బిల్ అక్కడ 2000 వచ్చింది, నేను ఒక 500 కడతాయి, నేను కడతా, నా పేరు ఇది ఇవ్వట అని చెప్పి అక్కడ ఒక డొనేషన్ ఇచ్చేయండి, ఒక 500 రూపీస్. మీరు ఎవ్రీ మంత్ ఏముంది కరెంట్ బిల్ మీరు కట్టినట్టయితే, ఎక్కడైతే అనాథాశ్రమంలో కడతారు చూడండి, అక్కడ జాబ్లో డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది అంటే, అనాథలకు ఎవరికైనా, అనాథలు కావచ్చు, లేదంటే రోడ్డు మీద ఉన్న పేదల వారు కావచ్చు, వాళ్ళకి సేవ చేసావు అంటే నీకు గురువు శని బలం పెరుగుతుంది. గురు బలం పెరిగినప్పుడు నీ భాగ్యాన్ని మారుస్తాడు, శని బలం పెరిగినప్పుడు నీకు ఆదాయం తీసుకొస్తాడు, నీ వృత్తిలో డెవలప్మెంట్ తీసుకొస్తాడు. కాబట్టి ప్రయత్నం చేయి అక్కడ. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇయర్ బాగుంది. ఎవరైతే 6/15/24లో పుట్టారో, బట్ ఒకటే రిలేషన్షిప్ మీద కొంచెం ఫోకస్ చేయండి, ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేయండి.
అయినంత వరకు ఈ సంవత్సరం ఏంటంటే మీరు కొంచెం ట్రావెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం గవర్నమెంట్ రిలేటెడ్‌లో ఏ ఇష్యూస్ రావద్దంటే కొంచెం ఏదైనా పుణ్యక్షేత్రాలకు గానీ, లేదా సంథింగ్ వెకేషన్ ఏదైనా సరే గానీ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి ఆటోమేటిక్ జూపిటర్ అండ్ కేతు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. నేను ఇంతకుముందు కూడా వీడియోస్ మీద నేను చెప్పాను నేను. ట్రావెలింగ్ అనేది ఏదో ఇప్పుడు మనకి అమ్మ నాన్నకు ఒక 55 ఏళ్ళు 65 సంవత్సరాలు రాగానే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి అని చెప్తాం. ఎందుకు చెప్తాం? ప్రారబ్ధ కర్మను తీసుకొచ్చేది కేతువు అయితే సంచిత కర్మను తీసుకొచ్చేది రాహు. సో ఎప్పుడైతే నువ్వు ట్రావెల్ చేసి ఒక దగ్గర ప్రదక్షిణ చేస్తున్నావు, ఇప్పుడు నేను వెళ్ళా కాణిపాకానికి వెళ్ళి ట్రావెల్ చేసి వెళ్ళటానికి ఒక బస్సులో వెళ్ళా, ట్రైన్లో వెళ్ళా, ఫ్లైట్లో వెళ్ళా, సంథింగ్ ఎనీథింగ్, లేదా సామూహికంగా ఒక బ్యాచ్లో వెళ్ళాం, 30 మంది ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం. అక్కడ వెళ్ళటంలో కేతు ఎక్కడైతే ప్రదక్షిణ చేస్తున్నాం, మనం అక్కడ ఒక గుడికి ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఒక మూల కూర్చొని ధ్యానం చేస్తున్నాం, నీ నెగిటివ్ ఎనర్జీని అక్కడ ఇచ్చేస్తున్నావు. రాహు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ తీసేస్తున్నావు ప్రదక్షిణలో, అంటే అలసిపోతావు కదా, అప్పుడు రాహు ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఎక్కడైనా కూర్చో అంటాం, గుళ్ళో ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చో, పద్మాసనం వేసుకో, లేదంటే సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేయి. ఈ సంవత్సరం నువ్వేమనుకుంటున్నావు, నా కొడుక్కా, నా బాబుకా, నా కోడలకా, లేదు నీ అక్కకా, చెల్లెక, ఏమనుకుంటున్నా అక్కడ ఆ టెంపుల్లో కూర్చొని ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు ధ్యానం చేయి. అది పాజిటివ్ ఎనర్జీని తీసుకునేది కేతు. కాబట్టి ఈ అన్ని ప్రతిది కూడా అర్థం ఉంది. ఏది కూడా అర్థం లేకుండా మనకి ఏదో ఇక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పటం కాదు. దాంట్లో ప్రతి దాంట్లో కూడా అర్థము, అంతరార్థం, పరమార్థం ఉంది. పరమార్థం తెలిసేది ఎవరికి? గురువులు. మా గురువుల దగ్గర మేము ఆశ్రయించి శిష్యరికం చేసే ఈ అడ్వాన్స్ న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకొనే సామాన్య నా టార్గెట్ ఒకటే ఉంటుంది. నేను ఏదో లక్షాధికారం ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇయ్య. సామాన్యుడు వచ్చాడా, వాడు ఒక బైక్ మెకానిక్ వచ్చాడా, ఒకడు ఎవరైనా ఒక చిన్నపాటి వ్యక్తి వస్తే వాడిని డెవలప్ చేసి చూపించాలి. అది టాలెంట్ అగ్నిశామిత్రాది. అప్పుడు కదా నా గురువు యొక్క విద్యను నేను నిరూపించుకున్నట్టు. అది నేను ఛాలెంజ్గా తీసుకుంటాను. కాబట్టి గవర్నమెంట్ జాబ్ సెక్టర్ వాళ్ళు ఇలా చేయండి. ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాం, గురుగారు విదేశీయానం వెళ్ళాలి, మంచి డబ్బు కూడా చేకూర్చాలి మనకి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి అక్కడ జాబ్ కానీ ఏది కానీ నాకు రావాలి అనుకుంటే ఈ సంవత్సరం నీకు కుదిరితే ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏమైనా బుక్స్ ఇప్పి, నీ బడ్జెట్ ఎవరికైనా సరే కానీ 10th క్లాస్ పైబడిన వాళ్ళు అంటే 8th 10th వాళ్ళలో నీకు పెద్దవాళ్ళు అంటే 7th నుంచి 10th వాళ్ళకి ఎవరికైనా సరే కానీ పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు బుక్స్ కొనే స్థితి లేదు అన్నప్పుడు వాళ్ళు కొనిపి తప్పకుండా నీకు విదేశీయాన ఛాన్సెస్ అనేవి తప్పకుండా ఏర్పడతాయి. ఎందుకు రీజన్ అది కూడా చెప్తా. విద్యాదాత ఎవరు? సరస్వతి మాత. నీకు ఫారెన్కి వెళ్ళటానికి కారకుడు ఎవరు? రాహు శుక్రుడు. సో ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తికి నువ్వు అక్కడ విద్యకు సంబంధించిన వస్తువుని ఇస్తున్నావు, సో ఆటోమేటిక్ నీ శుక్రుడు రాహు బాగుపడతాడు, నువ్వు విదేశానికి వెళ్ళే ఛాన్సెస్ పెంచుతాడు. కాబట్టి ఎప్పుడు ఇస్తావా? నువ్వు వెళ్ళావు గురుగారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను మళ్ళీ చెయ్యాలంటే డెఫినెట్లీ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీ డాడీయో మమ్మీయో అక్కో చెల్లో బావనో ఎవరన్నా వాళ్ళనన్నా చేయమని చెప్పి, నీ సంవత్సరం మొత్తం కూడా నీ పేరు మీద కుదిరినప్పుడల్లా వాళ్ళకి ఇస్తూ ఉండమని చెప్పు. అలాగే వివాహానికి సంబంధించిన ఎక్కడైతే ఆలస్యాలు జరుగుతున్నాయో, ఎవరైతే 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి వివాహ ఆలస్యం ఎక్కువ జరుగుతుంది అంటే చిన్నపిల్లలు ఎక్కడైతే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలు చాలా పేదవాళ్ళకి చిన్నపిల్లలు పుడతారు. వాళ్ళకి ఏదైనా డ్రెస్ తీసుకెళ్ళి ఇవ్వండి, మంచి వాళ్ళకి ఏదైనా టవల్ ఇవ్వండి, లేదంటే సంథింగ్ ఏదైనా కిట్ ఇవ్వండి. పిల్లలది ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి డ్రెస్, దాంట్లోనే కొన్ని మెడిసిన్స్ సంథింగ్ ఏదైనా అలాంటి కిట్ ఇవ్వండి, లేదంటే వాళ్ళకి డ్రెస్ ఇవ్వండి. మంచి కోరుకోండి, ఈ సంవత్సరం నాకు మంచి నా బిడ్డకు కానీ, నా కొడుకు కానీ, నా తమ్ముడు కానీ, చెల్లికి కానీ మంచి సంబంధం రావాలి తండ్రి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడైతే మనకు పుట్టిన ఒక నెల వ్యక్తి వాళ్ళకైనా లేదా 6 months ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే వాళ్ళది ఏమవుతుందంటే ప్రారంభ కర్మతోటే వాళ్ళు పుడతారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశీర్వాదం ఏంటంటే గురుకేతుల యొక్క బలాన్ని ఇస్తుంది. అంటే చిన్నపిల్లలు ఏడు ఆశీర్వదిస్తారు అంటే వాడు వేసుకున్నప్పుడు, వాడు చూసినప్పుడు అయితే వాళ్ళ అమ్మ నాన్న అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు కదా, వాడు దాన్ని టచ్ చేస్తుంటాడు కదా. ఆ యొక్క భావన ఏంటంటే నీకు శుక్ర బలాన్ని పిలుస్తుంది, గురువు కేతు బలాన్ని పెంచుతుంది. గురువు పరిచయం తీసుకొస్తాడు, కేతు ఫైనలైజ్ చేసేస్తాడు, శుక్రుడు లాంగ్ టర్మ్ రిలేషన్ ఇస్తాడు. కాబట్టి చిన్నపిల్లలకి అక్కడ ఇవ్వటంలో కూడా ఇంత అర్థం ఉంది. కాబట్టి ఏదైనా తెలుసుకొని చేసినట్టయితే మీరు కూడా ఈ 2025లో చాలా అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న ఒకటి చెప్పాను, నేను ఇంట్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ ఛానల్లో కావచ్చు, నేను ఇతర ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ నన్ను అడుగుతారు, ఒరే నీకు తెలిసినప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా, మాకు చెప్పటం ఎందుకు అంటే నేను అదే అంటా, ప్రతిసారి కూడా ప్రారంభ కర్మ సంచిత కర్మ 2 ఉంటాయి. అవి 2 ఉన్నప్పుడు నా గురువు నాకు చెప్పింది ఏంటి, 4 సాయం చేసుకుంటూ ఎంతవరకు తినగలుగుతావు కడుపులో అంతే తిను. ఎందుకంటే దీనికి పరమశత్రువు ఎవడంటే వీడే.
వీడి నాలుకే నచ్చింది అని వీడిని లోపల పంపిస్తూ ఉంటాడు, వీడేమో స్టోరేజ్ ఎక్కువైపోయింది అంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి ప్రాప్తం అంతే. అంబానీ లెక్క అదానీ అయిండు. అదానీ ఇప్పుడు చూడండి, ముఖేష్ అంబానీ గారు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు అదానీ నెక్స్ట్ ఇయర్ ఏ స్టేజ్కి వస్తారో చూడండి. అదే కర్మ అనేది. కాబట్టి మాకు ఎంత తినాలో మా గురువుగారు చెప్పారు, మేము అంతలోనే ఉన్నాం, అత్యాశకు పోలేదు. ఇప్పుడు మాకు తెలుస్తుంది, ఇప్పుడు మేము కూడా వేరే వాళ్ళకి చెప్పొచ్చు, ఈ టీం గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది, ఎందుకు ఇవన్నీ మాకు అవసరం లేదు. జ్యోతిష్యం మా వృత్తి, మిగతా వాళ్ళు చెప్పుకుంటారు, అవసరం లేదు మనకి, చెప్పుకొని వాళ్ళు, మనకు అవసరం లేదు, అలాంటి సబ్జెక్టులోకి మనం వెళ్ళేది లేదు. సో ఇక్కడ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ నేను లైవ్లో చూపించాను చాలామందికి, నేను నెంబర్తో సాహిస్తా కనుక్కోండి అని చెప్పి. ఎక్కడైతే మనకి మలక్పేట్, నల్గొండ ఎక్స్పోర్ట్ దగ్గర మలక్పేట్, దాదాపు 8 years నుంచి కూడా మెకానిక్ ఫీల్డ్లోనే ఉన్నాడు అబ్బాయి. ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఆల్మోస్ట్ 26 years, ఎడ్యుకేషన్ ఎలాంటిది లేదు, డెవలప్మెంట్ లేదు. ఇంటికి పెద్దోడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్లి చేయాలి. మనదెవరో రెఫరెన్స్ ఇచ్చారు పాపం, ఓల్డ్ సిటీ చిత్రినాక నుంచి, ఆయన కూడా మెకానికే. ఆయన వచ్చి మంచి డెవలప్మెంటే, ఇవాళ సిటీలో ఒక 4-5 షాప్స్ పెట్టుకున్నాడు. ఒకసారి గురుగారి దగ్గరికి వెళ్ళి కలవరా అంటే, వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నా, ఫస్ట్ ఇల్లుది వీడియో తీసుకొని వచ్చాడు. నేను ఫస్ట్ సజెషన్ ఏమి ఇచ్చానంటే, ఫస్ట్ ఆ ఇల్లు కాల్ చేసే బాబు. ఆ ఇల్లుకి ఏమవుతుంది అంటే, నీకు ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో ఏదైతే నాన్ వెజ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి, నీకు ఎంత డబ్బు వచ్చినా మెడికల్ ఎక్స్పెండిచర్లకే వెళ్ళిపోతుంది తప్ప డబ్బు మిలగదు అని చెప్పి అతనికి చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఆ ఇల్లు మార్చి నార్త్ డైరెక్షన్లో తీసుకొని మనం చెప్పిన కొన్ని రెమెడీస్, అవి సింపుల్ రెమెడీస్, పెద్దగా ఏముంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పామంటే, నీకు లాభం రావాలి, గుర్తింపు రావాలి, నీకు ఏదన్నా ఫండింగ్ వస్తే నువ్వు అక్కడ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఏం చెప్పామంటే, గోశాలలో ఆంబోత్ ఏదైతే ఉంటుందో ఆంబోత్కి శనివారం కొన్ని పచ్చి శనగలు, నానబెట్టిన శనగలు తినిపించడం మొదలుపెట్టు. దాంతోపాటు టెరెస్ పైన పక్షులకి ఏదైనా బియ్యం కానీ పెసరు కానీ నీళ్లు కానీ వసతి చేయటం మొదలుపెట్టు అని చెప్పా. 4 months అతను చేశాడు. ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చి, ఈ అబ్బాయి దుబాయ్కి వెళ్ళిన అబ్బాయి, ఈ అబ్బాయి సాయం చేశాడు, అంటే ఎడ్యుకేషన్ టైంలో. సరే నేను దుబాయ్లో బాగా సంపాదించాను, మరి ఏంటి నువ్వు ఎప్పటికి నువ్వు ఇట్టనే ఉంటావా, ఈ 1 lakh పెట్టుకో, మరి నువ్వు నీ అంతలు నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు ఓన్గా షాప్ పెట్టుకో, నాకు తర్వాత మెల్లగా తిరిగి నీ ఉన్న దగ్గర నాకు ఇంట్రెస్ట్ ఏమొద్దని చెప్పి ఆ 1 lakh ఇస్తే, ఆ 1 lakh తోటే ఒక చిన్న మెకానిక్ షాప్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ? మాదనపేట, సైదాబాద్. అక్కడ స్టార్ట్ చేసుకొని ఇవాళ మాదనపేటలో ఒకటి, సంతోష్ నగర్లో ఒకటి, ఆదిబట్ల, నాదర్గూడ్ 4 branches ఉన్నాయి. టైం పట్టింది, 6 months పట్టింది. చెప్పిన రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒక 2 stones ఇచ్చాము, అంతే గైడెడ్ చేసాము అంతే. మనమేం మహిమలు చేయలేదు, ఏం లేదు. బాబు ఫస్ట్ పర్ఫెక్ట్ డైరెక్షన్లో ఉండు, పర్ఫెక్ట్ ప్లేస్లో ఉండి నీ కోరికన్నాడు. నేను ఉండటమే రాంగ్ ప్లేస్లో ఉంటాను, నేను కోరికలు కోరుకుంటా అంటే కాదు. సో ఫస్ట్ ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత రెమెడీస్ చేసుకుంటూ రత్నధారణ చేయండి. మెండిలోనే వేసుకో, బంగారం ఏమి వేసుకున్నక్కర్లా. ఆయనకి జెమ్స్ కూడా ఏం పెద్ద కాస్ట్ కాదు, 10,000 లోపే పెట్టించి ఇవాళ హ్యాపీగా ఉన్నాడు. 6 months లోపల ఇంత గ్రోత్ ఎందుకు వచ్చింది గురువుగారు అంటే, కరెక్ట్ ప్లేస్లో ఉండి కరెక్ట్ టైంలో నువ్వు కరెక్ట్ రెమెడీ చేసావు కాబట్టి అదృష్టం నీకు తోడైంది. అలాగే కొన్ని నేను ప్రికాషన్స్ చెప్పాను కదా, ఈ ప్రికాషన్స్ తీసుకో అంటే, ఇప్పుడు రీసెంట్లీ కార్తీక మాసంలో పాపది కూడా ఎంగేజ్మెంట్ చేశారు, ఫస్ట్ చెల్లిది. సో హ్యాపీ. ఇలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అందుకని నేను అంటాను, మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి, నేమ్ కరెక్షన్ ఉంటే అది చేయించుకోండి, రెమెడీస్ వాడండి, వాస్తు గురించి తెలుసుకోండి, అలాగే జ్యోతిష్యం తెలుసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అంటే పామిస్ట్రీ తెలుసుకోండి, న్యూమరాలజీ తెలుసుకోండి. అప్పుడు మీ లైఫ్ని 2025 అన్నా సరే కానీ మీరు అనుకున్న గోల్ని రీచ్ కాండి. అది నేను కోరుకునేది. కాబట్టి ఈ యొక్క 6-15-24 తేదీలు పుట్టిన వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని 2025లో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.